కానీ ఆత్మ చైతన్యంతో కూడుకున్నది. ఈ ఆత్మకు ఇక్కడ జన్మ తీసుకోక ముందు తాను ఏ లక్ష్యంతో ఆ జన్మ తీసుకోవాలనుకుంటుందో, ఏ అనుభవాలను పొందాలనుకుంటుందో తనకు బాగా తెలుసు. కానీ ఒకసారి జన్మ తీసుకున్న తర్వాత తను ఏ లక్ష్యంతో వచ్చిందో మర్చిపోయింది. ఈ ప్రాపంచికతలో పడి, మనసు మాయలో పడి, అది తన లక్ష్యాన్ని తను మర్చిపోయింది. ఆ లక్ష్యాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికే ఈ ధ్యానం. ఆ ఆత్మ తనేమిటో తను తెలుసుకుంటే ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా మన అందరి మేనులలో ఉన్న ఆత్మ యొక్క లక్ష్యం ఒక్కటే. దానికి ఏ రాజ్యాలు ఏలాలనో కాదు, ఏ సకల సంపదలు కావాలనో కాదు, ఏ అధికారి కావాలనో కాదు. తానెవరో మర్చిపోయిన తనను గురించి తనను తెలుసుకోవడం, అదే దాని యొక్క లక్ష్యం. దానికోసం ఏ మార్గం ద్వారా తెలుసుకుంటుంది? అది ధ్యానం ద్వారా తెలుసుకోవాలి. మనం ఈ ప్రాపంచిక మాయ, ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి మనం. ఒకసారి రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఒక ఫ్రెంచ్ సాధకుడు అడుగుతాడు మహర్షివని, భగవాన్ ఈ మాయా మాయా అంటున్నారు, అసలు ఏంటి మాయా, వాట్ ఈజ్ మాయా అనడు. కానీ దానికి రమణుడు ఎలాంటి సమాధానం ఇయ్యక ఒకసారి ఇలా చూసి ఊరుకుంటాను. మరుసటి రోజు మళ్ళీ ఆ సాధకుడు సేమ్ ప్రశ్న అడుగుతాడు, భగవాన్ వాట్ ఈజ్ మాయా. ఆ రోజు కూడా ఏం సమాధానం చెప్పాడు. తరువాత రోజు భారత ఉపరాష్ట్రపతి హోదాలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ రమణాశ్రమాన్ని సందర్శిస్తారు. తను ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక జ్ఞాని. తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ రమణుల వారి సన్నిధిలో కూర్చుంటాడు. ఉపరాష్ట్రపతి హోదాలో వచ్చింది కాబట్టి చాలామంది మార్బలం తనతో పాటు ఉంటారు, 20 మంది. అప్పటికే ఆ ఆశ్రమంలో సాధన చేస్తూ ఇంకో 20 మంది సాధకులు కూడా ఉన్నారు. తను ఒక గంట సేపు అలా మౌనంగా ఉండి వెళ్ళిపోతాడు రాధాకృష్ణ గారు. తను వెళ్తున్నప్పుడు తనతో కూడా వచ్చిన వారితో పాటు ఇక్కడ సాధన చేస్తున్న సాధకులు కూడా తనతో పాటు వెళ్ళిపోతారు. అప్పుడు భగవాన్ రమణుడు చెప్తారు ఆ ఫ్రెంచ్ సాధకుడికి, నువ్వు నన్ను అడిగావు కదా ఏంటి మాయా అని, ఇదే మాయా అని చెప్పు. అంటే తనతో కూడా వచ్చిన వాళ్ళు తనతో వెళ్ళడం సహజం. కానీ ఇక్కడ సాధన చేసే సాధకులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి ఆ ఉన్నత వ్యక్తి వచ్చిందనే మాయలో పడి తనతో పాటు వెళ్ళిపోయింది చూడు, అదే మాయ అని చెప్పు. మన ఆత్మ కూడా అది ఒకసారి జన్మ తీసుకున్నాక ఈ ప్రాపంచిక మాయలో పడి తనను తాను మర్చిపోయింది. మరి దానికి ఎందుకు గుర్తు చేసుకోవాలి? అది మనం చదువుకున్నాం, చాలా ఉన్నత చదువులు చదువుకున్నాం, ఉన్నతంగా ఎదిగినాం, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాం. కానీ మనకు దుఃఖం పోలే. ఎందుకు పోలే? మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పలే, పాఠశాలలో టీచర్లు నేర్పలే, కాలేజీలో లెక్చరర్లు నేర్పలే. అంత ప్రాపంచిక జ్ఞానాన్నే పొందినాం మనం. చదువులు చదువనేలా సన్యాసి కానేలా, చదువులు చదువనేలా సన్యాసి కానేలా, షణ్మతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టులేని చదువేల చదువరో, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. మనం చదివినాం, ప్రాపంచిక చదువులే చదివినాం. చావు పుట్టుక లేనిది అంటే మనం ఏమనుకుంటున్నాం? మనం ఒక శరీరం, ఎప్పటికైనా మనం చనిపోతాం, మనకు చావు భయం ఉంది, అందుకే మన వాళ్ళు పోయిందని మనం బాధపడుతున్నాం. ఈ చావు పుట్టుక లేదు, మనం ఒకప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మనం చావం, మనం నిత్యం, మనం సత్యం అని తెలుసుకొని ఆత్మజ్ఞానం చెప్పి చదువు చదవాలి. ఈ మనసు అనే ఈ
ఆత్మజ్ఞానాన్ని మరి పొందడం వల్ల మనకేమవుతుంది? అసలు దేని గురించి ఒకప్పుడు మనం ఈ చావు పుట్టుక వీటన్నిటికి అతీతంగా మనం ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. మరి ప్రాపంచిక జ్ఞానం మనకు అవసరం లేదా అంటే అది చాలా అవసరం. అంటే మనకు ఒక 50% ప్రాపంచికత ఉండాలి, 50% ఆధ్యాత్మికత ఉండాలి. ప్రాపంచికత మనం ఇలాంటి ధ్యాన కేంద్రాలకు వచ్చినప్పుడు మన ధ్యాస అంతా ధ్యానం మీద, జ్ఞానం మీద, సజ్జన సాంగత్యం మీదే ఉండాలి. మన ప్రాపంచిక ధర్మాలను మనం నిర్వర్తించేటప్పుడు ఈ ధ్యానం జ్ఞానం అన్ని పక్కన పెట్టి ఆ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అంటే ఈ ప్రాపంచికత 50%, ఆధ్యాత్మికత 50%, ఇదే మధ్య మార్గం. వి షుడ్ మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. దెన్ ఓన్లీ వీ కెన్ ఎంజాయ్ ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ అవర్ లైఫ్. మనది మధ్య మార్గం. మనం ఒక గౌతమ్ బుద్ధుల్లాగా రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, సన్యాసాన్ని స్వీకరించి ఆత్మజ్ఞానం పొందాల్సిన అవసరం లేదు. మనది యశోధర మార్గం. అంటే మనం ఎక్కడున్నామో ఉన్న చోటే ఉండి ఎటువంటి సన్యాసం స్వీకరించకుండా మన ప్రాపంచిక ధర్మాలు నిర్వర్తిస్తూ మనం ఆత్మజ్ఞానం పొందాలి. అంటే మనం యశోధరం కావాలి. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము. ఈ మధ్య మార్గంలోనే అసలైన ఆనందం ఉంది. అందుకే మనం ఎప్పుడు పత్రిజీ అదే చెప్తుంటారు, మధ్య మార్గం అది బంగారు మార్గం, మనకు ఆనందాన్ని ఇచ్చే మార్గం. నన్ను ఈ మధ్యకాలంలో ఒక మెడిటేటరే ఒక క్వశ్చన్ అడిగాను, మేడం మీరు ఒక సైన్స్ టీచర్ కదా, మీరు ఈ హాస్టల్ ట్రావెల్లు, ఈ థర్డ్ ఐ ఓపెన్ అవడాలు, గత జన్మలు ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడిగి, అప్పుడు నేనేం సమాధానం చెప్పినంటే, ఒక సైన్స్ టీచర్ని కాబట్టే నేను అవన్నీ నమ్ముతా అని చెప్పింది. ఎందుకు? ఒక పుస్తకంలో నేను చదవడం వల్ల కాదు, ఒకరి అనుభవాల ద్వారా నేను పొందడం వల్ల కాదు, నాకు నేనుగా ప్రయోగం చేసుకొని అనుభవపూర్వకంగా తెచ్చుకున్న జ్ఞానం కాబట్టి నేను నమ్ముతా. ఒక శాస్త్ర జ్ఞానం ఇన్ని వేల సంవత్సరాలుగా మనకు మనుగడలో ఉంది అంటే, అది ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే శాస్త్రపూర్వకంగా నిరూపించబడిందే, శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఉన్నదైతేనే నిలబడగలుగుతుంది. అందుకే ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు సైన్స్కు దూరం కాదు. ఒక సైన్స్ టీచర్గా, సైన్స్ స్టూడెంట్గా మేము ఎప్పుడు ఒకటే చెప్తాం, అకార్డింగ్ టు సైన్స్ ద ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్రోడక్ట్. అంటే అక్కడ ఫలితం కన్నా ఆ ఫలితాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నమే ముఖ్యం. కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది కదా, నువ్వు కర్మలు మాత్రమే చేయి, ఫలితంతో నీకు సంబంధం లేదు. అంటే ఆధ్యాత్మికత అనేది సైన్స్కి అతీతం కాదు, కానీ మనకు లోతైన జ్ఞానం లేకపోవడం వల్ల మనం అలా అనుకుంటున్నాం అంతే. మనం ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని కలిగిన దేశంలో పుట్టినాం. వేదాలు ఉన్నాయి, ఆ వేదాలు మనకు అర్థం కాలే, వాటిని సులభతరం చేస్తూ ఉపనిషత్తులు వచ్చినాయి, ఆ ఉపనిషత్తులు మనకు అర్థం కాలే, వాటిని సులభతరం చేస్తూ భగవద్గీత వచ్చింది, ఆ భగవద్గీత అర్థం కాలే, దాన్ని సులభతరం చేస్తూ పత్రిజీ గారి ధ్యానం వచ్చింది. దీనికి ఏ జ్ఞానం అవసరం లేదు. కనీస అక్షర జ్ఞానం లేని వారు కూడా చాలా ధ్యానాన్ని చేస్తూ చాలా గొప్ప అనుభవాలు పొందుతూ అసలైన జీవిత పరమానందాన్ని పొందుతాను. ఈ ధ్యానం కూడా మనకు అర్థం కాలేదంటే ఇక మనం దుఃఖానికి పూర్తిగా అర్హులం, మన జీవితాంతం ఎడవచ్చు మనం. కాబట్టి ఆధ్యాత్మికత మనం ఏది కూడా గుడ్డిగా నమ్మొద్దు, దాన్ని మన అనుభవపూర్వకంగా తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం నమ్మాలి. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ బుక్లో ఉన్న విషయం మనకు సమాచారంగా అందుతుంది. ఆ విషయాన్ని ఎప్పుడైతే మన అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానాన్ని పలువురికి పంచుతామో అది విజ్ఞానం అవుతుంది. మన జ్ఞానవంతులుగా విజ్ఞానవంతులుగా ఉండాలి, దేన్ని గుడ్డిగా నమ్మద్దు. యూ హ్యావ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్. నువ్వు ప్రయోగం చెయ్యి, నీ అనుభవంలోకి తెచ్చుకో, అప్పుడు నమ్ముదాం. ఆధ్యాత్మికత అన్నది నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే,
మన దేశానికే కాదు ఈ ఆధ్యాత్మికత ఉంది. మన ప్రపంచానికి మన దేశం ఎంత గొప్పదంటే ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికతను అందించిన దేశం మనది. చైనాకు ఒక బోధిసత్వుని అందించింది. ఒక వ్యక్తికి ఒక గురువు దొరకడమే కష్టం. అటువంటిది 3 కైవల్యం పొందిన గురువులచే శిక్షణ పొందిన ఒక అతీషాను టిబెట్కు వరంగా అందించింది. ఇటువంటి గొప్ప గొప్ప యోగులు మునులు ఇంతమంది ఉన్న దేశంలో పుట్టి కూడా మన ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అర్థం చేసుకోలేదంటే మనంత దురదృష్టవంతులు వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి దేన్ని మనకు ఆ లోతైన జ్ఞానం లేకపోవడం వల్ల అది లేదు అనుకోవద్దు. ఒక వ్యక్తికి అది జరిగింది అంటే ఇంకో వ్యక్తి కూడా జరుగుతుంది. అది ఎప్పుడో ఒకసారి తనకు జరిగింది అంటే ఇంకా చాలామందికి జరుగుతుంది. అది ఉన్నది కాబట్టి అక్కడ జరుగుతుంది. ఉన్నదాన్ని లేదనొద్దు. మనం దాన్ని అందుకునేంత జ్ఞానం మనకు రాలేదనుకోవాలి అంతే. అసలు ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం గురించి నీవెవరు అనే దాన్ని ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? శాస్త్రసారము గనుమురోరన్నా, శాస్త్రసారము గనుమురోరన్నా, నిక్కముగ నీవు దుఃఖ రూపము కాదన్నా, పరమ సుఖమే నీవటంచును మదిని నమ్ముము ఎల్లవేళల, స్వస్వరూపము బ్రహ్మమనుచును ముదముగా ఎలుగెత్తి పాడుము, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చింత నిజముగనుగొని లాభముందన్నా. ఎంత బాగా చెప్పింది మన ఆధ్యాత్మిక తత్వం. మనం ఎవరం? ఏడవడానికి రాలే, దుఃఖ స్వరూపులం కాదు, పరమాత్మ స్వరూపాలం. పరమ సుఖాన్ని పొందడానికి వచ్చినాం ఈ భూమి మీదకి మనం. ఇది మనకు జ్ఞానం లేదు. మనకు ఎంతోమంది గురువులు మనకు అందియడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అందించిన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఒక సద్గురుని దగ్గరికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని మనం పొందాలి. ఒక గురువు ఎప్పుడు గురువు తత్వం ఎలా ఉంటుందంటే ఒక స్త్రీ తత్వం ఉంటుంది. అంటే ఒక స్త్రీ తన హృదయం నిండా చాలా ప్రేమ నింపుకొని దాన్ని బయటికి వ్యక్తపరచకుండా ఆ పురుషుడే వచ్చి తనకు ప్రేమను వ్యక్తపరచాలనుకుంటుందట. ఒక గురువు కూడా ఎప్పుడు తన లోపల ఎంతో జ్ఞానాన్ని ఉంచుకొని తన శిష్యుని పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉండి తను ఎప్పుడు వస్తాడా తన జ్ఞానాన్ని అందియాలని ఎదురు చూస్తూ ఉంటాడట. అటువంటి గురువు దగ్గరికి మనం పోవాలి. ఆ గురువు అనేవాళ్ళు భౌతికంగా మనకు కనబడాల్సిన అవసరం లేదు. భౌతికంగా మనకు కనబడకపోయినా మానసికంగా, ఆత్మపరంగా, బుద్ధిపరంగా వాళ్ళు ఎప్పుడైతే మనతో కలిసి ఉంటారో ఆ గురువు జ్ఞానం మనకు అందుతూనే ఉంటుంది. ఇది నా అనుభవం. మనం కొంత జ్ఞానం కలిగి ఉండి దాన్నే నిజమైన జ్ఞానం అనుకొని చాలా లోతైన జ్ఞానం మనకు ఉన్నది అనుకొని ఆ మిడిమిడి జ్ఞానంతో చాలా పొరపాట్లు చేస్తుంటాం మనం. ఒక సైంటిస్టు చంద్రయాన్ 3ని చందమామ మీదకి ప్రవేశపెట్టినప్పుడు ఆ ఇస్రో సైంటిస్టులు యావత్ భారతదేశం ఎంత సంతోషించిందో. నేను నా సూక్ష్మ శరీరాన్ని నేను అనుకున్న ప్లేస్లో తీసుకెళ్ళినప్పుడు అంతకన్నా గొప్పగా సంతోషించిన. ఇది నా అనుభవం. నా అనుభవం మీకు ఎలా పనిచేస్తుంది? మీరు ప్రయోగం చేయాలి కదా. మీ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి కదా. అప్పుడు అది మీకు జ్ఞానంగా వస్తుంది. నేను చెప్తే మీకు అదొక విషయంగా ఉంటుంది అంతే. ఆ మేడం అనుభవం అట అనే వరకే ఉంటుంది. కానీ మీ అంతటా మీరు చేసినప్పుడు అది మీ జ్ఞానం అవుతుంది. అసలు నా జీవితాన్ని ఈ 40 ఏళ్ళ జీవితం వేరు, ఈ 4 నెలల కాలం వేరు అన్నట్టుంది నాది. నిజానికి 4 నెలల ముందు నాకు ధ్యానం అంటే తెలియదు. అసలు ధ్యానం అనే మాట కూడా నా డిక్షనరీలో లేదు. జనవరి 10వ తారీఖుకి ముందు ఆ 40 ఏళ్ళ జీవితంలో నాకు ధ్యానం తెలియదు. నేను నా ఫ్రెండ్ ఇక్కడే ఉంది, తను చెప్పింది. మాకు అప్పుడు సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి. తను ఏమని చెప్పిందంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా ఇక్కడ అప్పటికి తను 2 నెలలుగా ధ్యానం చేస్తుంది. హాలిడేసే కదా మనం కాస్మిక్ వ్యాలీ పోదామని. అసలు ఈ కాస్మిక్ వ్యాలీ ఏందని నేను అడిగాను. ఆ పేరు కూడా నేను వినలే ఎన్నడూ.
అంటే ఇట్లా ఇది ఒక ధ్యాన సెంటర్, చాలా బాగుంటుంది, మనం వెళ్దామని నేను యూట్యూబ్లో కొట్టి చూస్తున్నాను. చాలా అందమైన ప్రదేశం, చాలా బాగుంది. అంటే అదొక ధ్యాన కేంద్రం అని కానీ నాకు తెలియదు, ప్లేస్ బాగుంది, చూసొద్దాం ఆ ఆలోచనతో వెళ్ళినాం. మేము మా పిల్లలతో సహా వెళ్ళినాం అక్కడికి, కాస్మిక్ వ్యాలీకి. వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీ దగ్గర నేను ధ్యానం చేయడానికి కూర్చోగానే కొద్దిసేపట్లోనే నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. అప్పుడు నాకు ధ్యానమే తెలియదు, ఆ సూక్ష్మ శరీరాలు అవి ఏమీ తెలియదు. నా ఫ్రెండ్తో నేను అన్నా, ఇలా ఒకటి ఇట్లా వచ్చిందని. ఏమో నేను నాకు కూడా అది తెలియదు, నువ్వు ఒక నోట్బుక్లో రాసుకో, ఎవరు నన్ను అడుగుదామని చెప్పి తను ఇక్కడే ఉంది. సరే అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ధ్యానగంగకు వచ్చి, అక్కడ ఉన్న ధ్యానగంగ పిరమిడ్ ఉంటుంది, అందులో వచ్చి మెడిటేషన్ చేసినప్పుడు ఎంత అంటే ఒకలాగా నాకు అసలు ఆ పొజిషన్ కూడా నేను కాస్మిక్ వ్యాలీనే నా ఫ్రెండ్ దగ్గర చూసిన, ఇలా కూర్చొని చేతులు లాక్ చేసుకొని చేయాలని. అంతకుముందు నాకు అసలు ఆ ధ్యానం అనేది తెలియదు కాబట్టి అక్కడే నేను మొదటిసారిగా అతను చేస్తుంటే చూసి ధ్యానం చేసింది. అక్కడ పిరమిడ్ లోపల చేసేటప్పుడు ఏమైందంటే, చాలా ఇట్లా కూర్చున్నాను, నా వెన్నెముక దానంతటదే చాలా నిటారుగా చేసుకొని ఒక పొజిషన్లోకి వచ్చి ధ్యానం చేస్తుంది. ఫస్ట్ ముందు నేను శ్వాసను గమనిస్తూ ఉన్నా, తెలియకుండానే ఆ శ్వాస అనేది నాకు రెండు కనుబొమ్మల మధ్యకి వచ్చి చాలా అక్కడ ఏదో ఒక సర్కిల్స్ లాగా తిరుగుతున్నట్టుండి సడన్గా చాలా అందమైన జలపాతాలు, కొండలు, లోయలు, గుట్టలు, హిమాలయ పర్వతాలు, చాలా అందమైన చిత్రాలు నాకు కనిపిస్తాయి. అసలు అప్పుడు అది ఏంటో కూడా నాకు తెలియదు. నేను అనుకున్నది ధ్యానంలో అంటే మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తాం కాబట్టి ఇవన్నీ కనబడతాయి, అది కావచ్చు అనుకున్నాను నేను. నిజంగా అంత అందమైన చిత్రాలు నా బాహ్య ప్రపంచంలో ఎన్నో చూడలేదు. ఎన్నో ప్రదేశాలు సందర్శించిన నేను. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లేస్కి వెళ్తాను, 15 రోజులని టూర్కి వెళ్తాను నేను. అవి కూడా అన్ని ప్రకృతికి సంబంధించిన ప్రదేశాలే. కానీ అంత అందమైన చిత్రాలు, అంత అందమైన వాటిని, జంతువులను నేను ఎక్కడా చూడలేదు. ఒక ఆవు, ఒక పులి, ఒక నెమలి ఎంత అందంగా కనిపించినాయో. అసలు ఇదేంటి అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చేసింది. 3 రోజులు ఉన్నాం అక్కడ, కానీ ఇలానే కనిపిస్తూ ఉన్నాయి, వచ్చేసింది. అసలు జీరో థాట్స్, అసలు థాట్స్ అనేది ఎందుకు వస్తాయి అనుకున్నా. అసలు ఒక కూర్చున్న 5 నిమిషాల్లో ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దాని సంకల్ప ధ్యానం జరుగుతుంది. డైలీ మార్నింగ్ 5 to 6 జరుగుతుంది అది. ఆ 5 to 6 జరిగినప్పుడు నేను ఎందుకు కరెక్ట్గా ప్రతిరోజు 5 to 6 ధ్యానం చేస్తాను. గంట సేపే. నిజానికి నేను ఎక్కువసేపు కూడా ధ్యానం చేయలేకపోయాను. నా గంట సేపు కరెక్ట్ జూమ్లో జరుగుతుంది, దాన్ని చేశాను. అలా ధ్యానానికి కూర్చోగానే అది ఎంత అంటే నా నాడీ శుద్ధి ఎలా జరుగుతుందంటే, ఒక రకంగా ఎలాంటి నొప్పులు కానీ ఏది లేకుండా ఆ వెన్నుపామును దాన్ని ఇలా విస్తరించుకుంటూ పోయి ప్రతి నాడిలోకి ఒక శక్తి వ్యాపించినట్టుగా ఎంత బాగా నాకు ఆ అనుభవం వస్తుందో. దాన్ని నేను అది చాలా నా వెన్నుముక నిటారవడం, అదంతా ఇట్లా రావడం, ఒక శక్తి పైకి రావడం, ఇక్కడ సర్కిల్స్ లాగా తిరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నాకు అప్పటి వరకు కూడా ఏ బుక్ని చదవలేదు. నా ఫ్రెండ్కి చెప్పాను నేను ఇట్లా జరుగుతుంది అని. అప్పుడు నాకు మొదటి బుక్ నేను అది తీసుకుంది, ధ్యాన అనుభవాలని చిన్న పత్రిజీ గారు చిన్న బుక్ ఇచ్చింది. అందులో ముందు ధ్యానం చేసిన కొత్తలో అనుభవాలని ఉన్నాయి, 7 అనుభవాలు వస్తాయని అది ముందు. ఆ బుక్ చదివే సమయానికి అందులో ఉన్నాయని నాకు వచ్చినాయి. తర్వాత 2-3 రోజుల తర్వాత అలానే చేస్తూ ఉన్నాను నేను. అప్పటికి 10 రోజులు అన్నట్టు నేను ధ్యానం చేయబట్టి. ఆ రోజు పొద్దున్న మార్నింగ్ ధ్యానం చేస్తుంటే నా సూక్ష్మ శరీరం విడుదలై నేను మా తమ్ముడిని చూసిన. నాకు 2 తమ్ముళ్ళు. నా తర్వాత తమ్ముడు 36 సంవత్సరాలకి హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది. అయితే అసలు నేను ఎప్పుడూ ధ్యానంలో ఇది కావాలి అది కావాలని అసలు ఇవి జరుగుతాయని కూడా నాకు తెలియదు. ఏ జ్ఞానం లేకుండా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను. సడన్గా నాకు ఆ హాస్టల్ ట్రావెల్ జరిగిన మా తమ్ముడిని నేను చూసిన. అది చూసిన రోజు వాడిని ఎలా చూసినట్టే చాలా ఒక 3-4 నిమిషాలు అది చూసి వాడు బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆ చనిపోయిన రోజు వాడికి ఉన్నది బ్లాక్ షర్టే. అసలు చూసిన నిజంగా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అది అంటున్నా, చాలా నవ్వుతూ ఇట్లా కనబడుతుంటే చూసిన. అది చూసిన ఎగ్జైట్మెంట్లో ఆ కాసేపు ఇంకా నేను ఉండేదాన్ని కావచ్చు. అది సడన్గా నేను ఎగ్జైట్ అయ్యేసరికి మళ్ళీ నా సూక్ష్మ శరీరం నాలోకి వచ్చేసింది. అది నా ఫస్ట్ హాస్టల్ ట్రావెల్. అలా అయినాక 2-3 రోజులు, మళ్ళీ తర్వాత 2-3 రోజులకి ఈ మ్యూజిక్ ప్రతిరోజు అక్కడ వాళ్ళు మ్యూజిక్తో ఉండేది, ఆ జూమ్లో జరిగేది. ఆ మ్యూజిక్ విన్నప్పుడు అసలు ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేది నాకు. అంటే నేను అనుకునేది స్వతహాగా నాకు పాట అంటే ఇష్టం.
అందువల్ల నేను బాగా అంత ఎమోషనల్గా అంత కనెక్ట్ అవుతున్నా అని అనుకున్నాను నేను అప్పుడు. ఆ పాట విన్నప్పుడు ఆ మ్యూజిక్ నాకు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా వేలు గానాలు వినబడేటివి. అదే ఫ్లూట్ మ్యూజిక్ వాళ్ళు పడితే అసలు నేను ఇక మైమర్చిపోకుండా మెడిటేషన్ చేసేదాన్ని. అలా చేసిన తర్వాత ఒక రోజు ఏమైందంటే కడతాలు వెళ్ళాము. ఆ కడతాలకి మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మీద రాము మాస్టర్ క్లాస్ ఉంది. మా ఫ్రెండ్ అంటే మనకు 2 days హాలిడేస్ ఉన్నాయి కదా, వెళ్దాము అని వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ముందు రోజు నేను మంచిగా కింగ్ చాంబర్ మీద ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించింది ఈ 40 సంవత్సరాలు సరే నేను ధ్యానం చేస్తున్న 40 సంవత్సరాలుగా ఈ పత్రిక నేను ఇక్కడే ఉన్న ఆంటర్ రోడ్ స్కూల్లో 9 సంవత్సరాలు పనిచేసిన. ఈ పిరమిడ్ను చాలాసార్లు చూసిన, కానీ ఈ పిరమిడ్ ఏంది అని ఆలోచించాలని కూడా నాకు అనిపించలేదు. దీంట్లో చాలా ముఖ్య వ్యక్తిగా ఉన్న శ్రీదేవి మేడం నేను బీడీ చేసేటప్పుడు మా కాలేజీలోనే పాంప్లెట్స్ ఇచ్చి ఈ ధ్యానం గురించి చెప్పింది. అప్పుడు కూడా నేను దానికి కనెక్ట్ కాలేదు. నాకు అనిపించింది అసలు నేను ఎందుకు ధ్యానానికి ఇంతవరకు ఎందుకు రాలేదు, ఇన్ని అనుభవాలు నాకు వస్తున్నాయి, ఎందుకు నేను కనెక్ట్ కాలేకపోయినా అది నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అసలు ఈ పత్రిజీయాన్ని ఎందుకు చూడలేకపోయినా అనుకున్నాను. అలా ధ్యానంలో నేను అనుకోగానే ఆ శక్తి స్థల్లో ఒక విపరీతమైన ఈ దాదాపు ఆ పైన అంటుకునే అంత లెవెల్లో మంటలు, ఆ జ్వాల మధ్య ఒక బంగారు సింహాసనం మీద తను రెడ్ కలర్ మెరిసే అంగితోనే ఒకసారి పైకి వచ్చి కిందికి వచ్చింది. అది అనిపించింది. కానీ అనుకున్నా ఇట్లా నేను మిమ్మల్ని చూడగలిగినా అనుకున్నా, ఊరుకున్నా అంతే. ఆ తర్వాత కర్తాల నుండి వచ్చేసినాం మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి మేము 8 గంటలకు వచ్చిన రాత్రి పడుకున్నాక 3 నుండి 4 గంటల మధ్యలో నాకు మెలకు వచ్చింది. కళ్ళు మూసుకొని ఉండగా నిద్ర నుండి బయటకు వచ్చేసిన నేను. అక్కడ ఒక చైర్ ఊగుతూ కనబడతాను. ఆ చైర్ ఊగుతూ కనబడుతుంది. ఎగ్జాక్ట్గా అక్కడ దీపం ఏముందో ఆ దీపం పక్క నుండి ఈ చైర్ ఊగుతూ ఉంది. నాకు ప్రతి ఇంట్యూషన్ ఎంత బాగా తెలుస్తుందంటే నేను వెంటనే అడిగిన, ఇది నాకు ఎలా సాధ్యం? ఒక టీచర్గా నాకు నా విషయం పట్ల నా జ్ఞానం ఉన్నది, నేను చెప్పగలుగుతా. కానీ ఈ ఆధ్యాత్మికతలో నా నాలెడ్జ్ 0. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా 0. మరి దీన్ని నేను ఎలా చేయగలను అంటే ఆ ఇంట్యూషన్ నువ్వు చెయ్యి అనేది నాకు క్లారిటీగా తెలుస్తుంది. చాలా సంఘర్షణకు గురైన నేను, ఇది నా వల్ల ఎందుకు అవుతుంది, నేను చేయలేను కదా అన్నప్పుడు వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకు వచ్చింది ఏంటంటే కష్టాలు సంఘర్షణ లేకుండా ఫలితం ఉండదు అనే ఇంట్యూషన్ వచ్చింది. సరే, ఇది నిర్ణయం అయితే నన్ను నేను అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటా, ఆత్మపరంగా బుద్ధిపరంగా అన్ని రకాలుగా నేను నన్ను సిద్ధం చేసుకుంటా. నేను ఒక నిమిత్త మాత్రాన్ని, ఈ పని నేను చేస్తా అని అన్న మరుక్షణం నిజంగా నేను చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టుల ప్రేమ, అన్ని ప్రేమలు చూసినాం. కానీ ఆ స్పర్శలో ఉన్నది మాత్రం అదొక దివ్య అనుభవం. అది దాని అన్ని అనుభవాలను మనం పంచుకోలేదు. అది అన్న మరుక్షణం ఆ ఒక దివ్యమైన స్పర్శ నాకు కలిగింది. ఇది 2, 3 నుండి 4 గంటల మధ్య అయినాక మళ్ళీ 5 గంటలకు నేను ధ్యానం చేస్తున్నాను. చేసి 5 నుండి 6 గంటల మధ్య ధ్యానం అయిపోయినాక నాకు ఎందుకో శరీరం మొత్తం ఒక నిండు కుండలాగా అనిపించింది. పడుకోవాలనిపిస్తే 6 అవుతుంది. డైలీ నేను ఏం చేస్తానంటే 6 కాగానే నా పనులు నేను చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆ 6 గంటలకు నాకు ఏమనిపించిందంటే ఎందుకో పడుకోవాలనిపించింది. వెళ్ళి పడుకున్న ఒక 3-4 నిమిషాల్లోపు ఇక్కడ ఒక సర్కిల్ లాగా 360 degrees సర్కిల్ లాగా తిరిగి మొత్తం మబ్బుల మీద, కొండల మీద, లోయల నుండి మానస సరోవరం వెళ్ళిపోయాను. అక్కడ మంచు కొండలు, ఓంకారాన్ని చూస్తున్నా, ప్రణవనాదాన్ని వింటున్నా, డమరుక నాదాన్ని చూస్తున్నా, ఆ దేదీప్యమైన కాంతిని చూడలేక నా కళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తాయి. వాటి సాక్ష్యాలను కూడా నన్ను తర్వాత సాక్షాత్కరించిన అంత స్థితిలో కూడా నాకు అనిపిస్తుంది నాలో ఇంత జరుగుతుంది. ఈ పక్కనున్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అని నా పక్కన పడుకున్న బాబుని చూసిన నేను. వాళ్ళు ఎలాంటిది ఏం లేకుండా సాముకు పడుకొని ఉన్నారు. ఇది నాలోనే ఉంది అని నేను అనుకున్నాను. అసలు ఎంత అంటే ఆ కాంతి నిజంగా చూడలేమనిపించింది. అసలు ఒక రకమైన పారవశ్యం ఇది. నిజంగా నేను మానస సరోవరం వెళ్తే కూడా దాన్ని నేను చూడలేను ఎప్పటికీ. ఆ మబ్బులను తాక్కుంటూ కొండలు, లోయలు, జలపాతాలు అన్నిటి దాటుకుంటూ పోయి కైలాస పర్వతం కింద ఉన్నాను. ఈ అనుభవం జరిగిన తర్వాత ఒక 3 రోజులు నేను మౌనంలోకి వెళ్ళిపోయినా.
నాలో నేనే అంతర్ముఖురాలను అయిపోయినా, ఎవరితో మాట్లాడాలనిపించలే, కనీసం నా ఈ అనుభవాన్ని చెప్పాలని కూడా అనిపించలే ఎవరికి. ఇప్పటి వరకు కూడా నాకు వీటికి సంబంధించిన జ్ఞానం ఇంకా రాలేదు. ఇక్కడ దాకా కూడా ఒక ఆ 7 అనుభవాల బుక్లో ఉన్నాయి తప్ప. అలా నాకు ఎందుకో అసలు ఒక రకమైన మౌనం నాలో నేను. అప్పటి వరకు చూసిన నా ఇల్లు, నా పరిసరాలు ఇవన్నీ నాకు ఏదో దివ్యత్వంగా కనిపిస్తాయి. ప్రతిదీ నన్ను ఒక స్థితిలో నీలో ఏముంది, అహంకారం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, ఏముంది అని ప్రతిదీ నన్ను నాలో నేను చూసుకునేలా చేస్తుంది నన్ను. ఈ స్థితి ఒక వారం రోజుల దాకా ఉంది. తర్వాత మనని స్కూల్కి వెళ్ళడం ఇలాంటివి చేసినాక అది అంత లేదు, మళ్ళీ తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఎందుకు నాకు ఎప్పుడు అనిపించదు. అలా 5 నుండి 6 గంటల ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పడుకోవాలనిపించింది. పడుకోవాలనిపించగానే వెళ్ళి నేను నాకు ఏ అనుభవం కోసమో కాదు, పడుకోవాలనిపించింది. వెళ్ళి నేను మళ్ళీ 6 గంటలకు ధ్యానం అయిపోయినాక పడుకున్నా. పడుకోగానే మళ్ళీ నా సూక్ష్మ శరీరం సేమ్ మళ్ళీ అదే మానస సరోవరం పోయింది. ఆ మానస సరోవరంలో ఆ కింద ఆ కైలాస పర్వతం కింద పాదాల వద్ద ఒక నర్తకిగా నేను అక్కడ ఆ నృత్యం చేసుకుంటా ఆ పాట నిజంగా ఆ కాసేపు అస్ట్రల్ ట్రావెలింగ్ జరిగినంతసేపు ఆ పాటను వింటూ ఒక నర్తిస్తూ అసలు నిజంగా ఒక దివ్యమైన అనుభూతిలోకి లోనేనని. ఆ పాట ఎంత బాగా గుర్తుందంటే నాకు ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా నేర్చుకున్న పాటలా వచ్చింది. ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఎవరివి నీవు, కిన్నెర కిం పురుష కిన్నెర కిం పురుష గంధర్వాదుల సమ్మోహించిన సంగీతానివా, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ప్రణవనాదములు ఓంకారములే స్వరజతిగా మలచి కూచిన స్వరమువా, ప్రణవనాదములు ఓంకారములే స్వరజతిగా మలచి కూచిన స్వరమువా, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఋషి పుంగముల ముని సాధువుల సాంగత్యమున తరించిన తనువువా, ఎవరివి నీవు, ఎవరివి నీవు, ఎవరివి నీవు. ఆ ధ్యానం వైపు వచ్చి కుర్చీలో కూర్చున్నా నేను. ఈ పాట బాగా ప్రాక్టీస్ చేసిన పాటలాగా వచ్చింది. పాడలేదు ఇప్పుడు ఎలా పాడిందో ఆ విధంగా పాడు. దాన్ని రికార్డ్ చేసినాను. ఆ రికార్డ్ చేసినప్పుడు కూడా ఏ పాటైనా ఫోన్లో నేను ఈజీగా రికార్డ్ చేస్తాను. కానీ అది ఎందుకో 5-6 సార్లు అయినా కాలే. తర్వాత కూడా డిస్టర్బెన్స్తోనే రికార్డ్ అయ్యింది. ఆ రోజు రాత్రి నేను ధ్యానం చేసేటప్పుడు అసలు ఈ పాటకు నాకున్న సంబంధం ఏంది, ఆ రోజంతా నిజంగా నన్ను అదే తోలుస్తాను నా ప్రశ్న. ఈ పాటకు నాకు లింక్ ఏంది, అసలు ఏంది తెలుసుకోవాలి అని ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక ఫ్లాష్ లాగా చిన్నగా మంచి మొత్తం ఒక నర్తకి పూర్తిగా మంచిగా అలంకరించుకున్న ఒక నర్తకి లాగా ఒక చిన్న ఫోటో కనబడ్డది. ఒక ఫ్లాష్ లాగా కనబడ్డది అంతే. ఇకేం కనబడదు. అదే మరి అట్లనే 2-3 రోజుల దాకా అసలు ఏంటి అది నాకు అర్థమవుతుంది. నేను అక్కడ ఆ పాట అక్కడ ఆ కైలాస పర్వతం మీద నృత్యం చేసేటప్పుడే అక్కడ నేను ఒక నర్తకిగా ఆ పాడుకుంటూ చేసిన దాకా అది ఉంది. అదే ఇక్కడ కనబడ్డది తప్ప దానికి సంబంధించింది ఏది తెలియలేదు. సరే 2-3 రోజులకు నేనే మర్చిపోయిన ఆ విషయాన్ని. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మే 1కి మేము అరుణాచలం వెళ్ళాము. ఆ అరుణాచలం వెళ్ళినాక ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసుకున్నాం. ఆ గిరి ప్రదక్షిణ అయిపోయి దర్శనం అయిపోయి అన్న అయిపోయిన తర్వాత రమణాశ్రమానికి వెళ్ళినాను. ఆ రమణాశ్రమంలో మెయిన్ హాల్ ఉంటుంది కదా, అందులో కూర్చొని మెడిటేషన్ చేస్తుంది. కూర్చున్న ఒక 5-10 నిమిషాల్లోపే ఆ పాట అక్కడ నాకు వినబడుతుంది. అసలు నిజంగా నేను నాలో పెద్ద అలజడి. అసలు ఈ పాట ఏంది, ఈ పాట ఇక్కడ ఎందుకు వస్తుంది, అసలు నిజంగా ధారాపాతంగా నా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాను.
అసలు ఎందుకు ఈ పాట ఇక్కడ ఎందుకు వచ్చింది, నాకేదో సమాధానం దొరుకుతుందన్న ఎక్సైట్మెంటు, ఆ బాధ, అన్నీ కలిసి ఉన్నాయి అక్కడ. ఆ ఎవరివి నీవు అనగానే అసలు ఈ పాట నాకు సంబంధం ఏంది, అసలు ఏంటి అని నేను అడిగిన. ఎవరివో నీకు తెలియదా అని అడిగినాను. నాకు తెలియకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఎవరు నేను, అసలు ఈ పాటకు నాకు సంబంధం ఏంటి అనగానే దానికి సంబంధించిన ఆ గత జన్మలన్నీ ఒక రీల్ లాగా ఒకటి వచ్చేసింది. అసలు ఆ పాటకి నాకు సంబంధం ఏంది, అసలు నా ఈ జన్మ లక్ష్యం ఏంది, నేను ఎందుకు ఈ మార్గంలోకి వచ్చినా, 40 సంవత్సరాల వరకు ఎందుకు నేను ఈ మార్గంలోకి రాలేకపోయినా, వీటన్నిటికి సంబంధించిన గత జన్మలన్నీ ఒక 4 గంటలలో నేను అన్నీ చూసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, ఇక నేను తెలుసుకోవాల్సింది ఏం లేదు, నా లక్ష్యం నాకు కనబడుతుంది, నా లక్ష్యం దిశగానే పయనించాలని అర్థమైంది నాకు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, విరూపాక్ష గుహ ఉంటుంది అక్కడ, ఆ విరూపాక్ష గుహలో కనీసం గంట సేపు మెడిటేషన్ చేద్దామని నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఆ స్కందాశ్రమం ఫస్ట్ ఆ గంటన్నరలో ఆ ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, దాన్ని ఎక్కేసి పైకి వెళ్ళిపోయి ఆ విరూపాక్ష గుహలో కూర్చోగానే ఒక 5 నిమిషాలు అంతే, 5-10 నిమిషాలు మెడిటేషన్ చేశాను అంతే. ఆ చేయగానే ఇంత వ్యయ ప్రయాసాలు పడుతూ ఈ బండరాళ్ళు గుట్టరాళ్ళు ఇవన్నీ ఎక్కుకుంటూ ఏం తెలుసుకుందామని వచ్చినావు నువ్వు అనేది ఇంట్యూషన్ నాకు అనిపించింది. అప్పుడు నాకు యోగి వేమన గుర్తొచ్చింది, ఆ పద్యం గుర్తొచ్చింది. తనలో సర్వం ఉండగా తనలో పల వెదుగలేక ధర వెతికిడి ఈ తనువుల మోసడి ఎత్తుల మనముల దిల్పంగ వశమే మహిళో వేమా. నీలోనే సర్వం ఉంది, నువ్వు అన్నీ చూసుకున్నావు, ఇంకా ఏం తెలుసుకోవడానికి శరీరాన్ని ఎద్దులాగా మోసుకుంటూ ఈ గుట్టలు బండలు ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చినావు అనేది నా ఇంట్యూషన్ నాకు చెప్పింది. ఇక ధ్యానం చేయలేదు, నేను వచ్చేసిన అక్కడ ఒక పూర్తి నా గురించి నేను తెలుసుకున్నాను, ఒక పూర్తి సంతోషంతో నేను అక్కడ అరుణాచలం వచ్చేసాను. అది ఎందుకో నాకు అనిపించింది, నా ఇంట్యూషన్. నేను అరుణాచలానికి వెళ్ళకముందే నేను నా ఫ్రెండ్స్కి, నా బంధువులకి అందరికి చెప్పాను, నేను ఈ 3 రోజులు అరుణాచలంలో ఉన్న 3 రోజులు నేను ఎవరికి ఫోన్ చేయను, నేను మాట్లాడను, మౌనంగా ఉండాలని నాకు అనిపించింది. ఆ 3 రోజులు అలాగే ఉన్నా. అప్పుడు నాకు అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం కళ్ళు మూసుకొని చేతులు లాక్ చేసుకొని చేస్తేనే ధ్యానం కాదు, కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయొచ్చు అనేది అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన. ఆ 3 రోజులు మౌనంగా ఉంది. ఆ పాటలో నేను రాసింది అక్కడ నాకు వచ్చిన లైనే, మౌనం కలిగించును నీలో అంతరంగ మదనం, ధ్యానం కలిగించును నీలో ఆత్మజ్ఞానం. ఆ మౌనంలో అసలు కళ్ళు తెరిచి ధ్యానం చేయొచ్చు. అసలు అక్కడ అందరూ ఉన్నారు, ఎంతో కోలాహలంగా ఉంది, కానీ నాకు మొత్తం శూన్యమే కనబడుతుంది, ఒక మహాశూన్యం కనబడుతుంది. అక్కడి నుండి నేను వచ్చేసినాక ఇక నాకు ఒక క్లారిటీ వచ్చింది. నా లక్ష్యం అసలు నేను దీనిలోకి ఎందుకు వచ్చినానో నా లక్ష్యం నాకు కనబడ్డది. నేను ఇది చేయాల్సిందంతే. ఎప్పుడైతే మన ప్రణాళిక లేకుండా మనము అందులో దాని గురించిన ఆలోచన లేకుండా, ఏమీ తెలియకుండా, భయపడుతూనే, సంఘర్షణకు లోనైతూనే ముందుకే వెళ్ళడం తప్ప వెనక్కి రాలేక ఏ పని అయితే చేస్తుంటామో అదే మన లక్ష్యం. మనం వెనక్కి రాలేం, మనం చెప్తుంటే అది మన లక్ష్యం అంతే, దాన్ని తప్పించి మనం రాలేము. ఇంకా అసలు నేను ఈ క్లాస్ చెప్పడానికి ముందు నాకు ముందు ఒక ఇంట్యూషన్ వచ్చింది. ఈ కుర్చీ కనబడడం, ఆ దీపం కనబడడం, నేను ఎలా చేయగలుగుతా, నాకు ఏ జ్ఞానం లేదు కదా అన్నప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ బుద్ధుల్లేనోయ్, బుద్ధ పౌర్ణమి నాకు చెప్పి చూస్తే కదా మన గొప్పతనం చప్పదనం తెలిసేది అనే ఇంట్యూషన్ నాకు వచ్చింది. అయితే అది యాదృచ్ఛికంగా నేను అనుకున్నా. వెంకటరమణ సార్ వాళ్ళ పిరమిడ్ వార్షికోత్సవానికి నేను వెళ్ళినా, అనుకోకుండా కిషన్ రెడ్డి సార్ నాకు ఆ రోజు
ఈ పౌర్ణమికి మీరు క్లాస్ చెప్పండి మేడం అన్నాడు. అసలు నిజానికి అది బుద్ధ పౌర్ణమి అని కానీ ఏది నాకు తెలియదు. మా ఫ్రెండ్ నేను తర్వాత అనుకున్నాను అది పౌర్ణమి. సరే సార్ అని చెప్పి అసలు నేను ఏమన్నా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సార్ చెప్పేసి ఓకే సార్ అని చెప్తాను అన్న తర్వాత వచ్చి చూస్తే ఆ రోజు బుద్ధ పౌర్ణమి. అంటే అది యాదృచ్ఛికంగా జరగలే, అదొక ప్లాన్ ప్రకారం జరిగింది. నేను నిమిత్త మాత్రులా అనేది నాకు అర్థమవుతుంది. ఏదో ప్రతిరోజు 2-3 గంటల మధ్యలో ఎవరో నాకు ఏదో జ్ఞానాన్ని అందిస్తున్నట్టు ఒక ఏదో కంటెంట్ నా లోపలికి ప్రవేశపెడుతున్నట్టు నేను ఫీల్ అవుతాను రోజు. తర్వాత ఇలా ఎన్నో అనుభవాలు నీకు ఊరికే ఈ చూసుకోవడం గత జన్మలు కనిపెట్టడం అయినాక ఒక రోజు అనుభవానికి నేను చాలా భయపడ్డాను. నిజానికి నాకు అప్పుడు అనిపించింది ఈ గత జన్మలేంది, ఈ సూక్ష్మ శరీర యానాలేంది, ఇవన్నీ నాకేం అవసరం, నా లక్ష్యం నాకు కనబడ్డప్పుడు ఇక దాని ప్రకారం నేను చేసుకోవాలి కదా అనిపించింది. అది ఎప్పుడైతే నేను అనుకున్నానో ఆ మరుక్షణం నాకు ఇప్పటివరకు అవేవి జరగలేదు. బట్ ఇలా పడిపోయింది. అంటే ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చిండ్రు నాకు? అవి కల్పించిన వాళ్ళే ఇచ్చింది. అది నాకు అర్థమవుతుంది. ఇక చాలు వీటి కోసం ఇవి నువ్వు చూసుకోవాల్సింది చేయాల్సింది ఏం లేదు, నీకు కనబడుతుంది అది నువ్వు చేయి అన్నట్టుగా నాకు ఆ ఇంట్యూషన్ నాకు వచ్చింది. నేను ఇక అదే చేసుకుంటా అనుకున్నాను. అసలు ముందుగా నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఈ ప్రతిసారి నేను ఎందుకు చూడలేకపోయినా. అయితే అనుకోకుండా నేను ధ్యానంలోకి వచ్చినాక కూడా నేను ప్రతిసారి వీడియోలు ఏం చూడలేదు. ఒక నెల రోజుల తర్వాత ఎందుకో నాకు నేను పత్రిసారి వీడియోస్ అని ఓపెన్ చేసిన. చేయగానే నాకు ఫస్ట్ ఓపెన్ అయిన వీడియో ఏంటంటే అది యాదృచ్ఛికమా దైవ నిర్ణయం నాకు తెలియదు. ఫస్ట్ అది ఒక చిన్న షార్ట్ వీడియో. దానిలో సార్ ఏం చెప్తున్నారంటే నాకు మా గురువు గారు సదానంద యోగి గారు ఒక 4 విషయాలు చెప్పిండ్రు, నేను మీకు అవి చెప్తానా అని చెప్పింది. ఆ సందర్భంలో నాకేమనిపించింది తెలుసా, ఆ సదానంద యోగి గారు ఆ గురువు తనకు చెప్పడం కాదు, నా గురువు నాకు చెప్తాడు అనిపించింది. ఆ 4 విషయాలు ఏంటంటే లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని బాధపడరాదు. నిజానికి ఈ 4 వాక్యాలు నాకు ఒక 400 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినాయి. నేను 1000 ప్రశ్నలకు పక్క వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన ఈ వాక్యాలను బేస్ చేసుకొని అప్పుడు అనిపించింది. ఆ చిన్న షార్ట్ వీడియో నేను చూస్తున్నప్పుడు ఆ కళ్ళలో తీక్షణత, ఆ మాటలో వైబ్రేషన్, ఆ ముక్కుసూటి తత్వం ఇది చూసి ఈయన నా గురువు అది నేను ఫీల్ అయినా. ఆ గురువు అంటే భౌతికంగా మనకు ఉండాల్సిన అవసరమే లేదు, అసలు ఈయననే గురువు, ఈయన తనతోనే ఉంది నాది అనేది నాకు అనుభవంలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు వీడియోను కూడా నేను ఎక్కడో పని చేస్తున్నో ఎక్కడైనా పెట్టో నేను ఎన్నడూ వినలేదు. నేను తరగతి గదిలో పాఠం చెప్తుంటే నా పిల్లవాడు నన్ను చూస్తే ఎట్లా పాఠం వింటాడో అట్లా ఒక దగ్గర పెట్టి నా గురువు నాకు చెప్తుండు, ఆ చెప్పే విషయాన్ని నేను వినాలి అని ఒక శిష్యురాల్లాగా ముందు ఏకలవ్య శిష్యురాలాగా అక్కడ వీడియో పెట్టుకొని నేను ఉంటున్నాను. ఎందుకంటే నా గురువు ముందు నేను అట్లా చేయలేకపోయినా. అంటే గురువు భౌతికంగానే కాదు, మానసికంగా, ఆత్మపరంగా, బుద్ధిపరంగా మనకు కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మనం ఫీల్ అవుతాం. వాళ్ళ శుద్ధులన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలు ప్రతిదీ వీళ్ళు మనకు చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. నేను మామూలుగా స్కూల్లో పాటలు రాసేది. అంటే స్కూల్లో మనకు రకరకాల సందర్భాల్లో పిల్లలు నేర్పేయడానికైనా కొన్ని పాటలు రాసి పిల్లలకు నేర్పించేది, రికార్డ్ చేసి ఇస్తే వాళ్ళు కూడా నేర్చుకునేవారు. అయితే నాకు ఎందుకు ఒక రోజు ఈ ధ్యానం మీద పాట రాయాలనిపించి ఒక 4 లైన్లు నా మెదడులో తిరిగినాయి. అయినాక నేను ఏం చేసిన అంటే ఆ 4 లైన్లు అయిపోయినాక రాయాలి కదా, చేయలేదు. వచ్చి అక్కడ మా బాబు టీవీ చూస్తుంటే వాడితో పాటు నేను టీవీ చూస్తున్నాను. ఇక ఆ పాట అక్కడ ఉంది, ఆ 4 లైన్లు నా మెదడులో ఉంది, అంతే. చూసి ఒక అరగంట తర్వాత ఆ సినిమా ఎందుకు నాకు ఇక చూడాలనిపించలే, మళ్ళీ నా ఫోన్ పట్టుకున్నాను. ఫోన్ పట్టుకోగానే అప్పుడు నాకు ఓపెన్ అయిన వీడియో ఏంటంటే నోరుంది తినడానికి కాదు కదా, నోరున్నప్పుడు మంచిగా పాడుకోవాలి కదా, మనం చేయగలిగిన పని చేయాలి కదా, మనం చేయగలిగి ఉండి ఆ పని చేయకపోవడం కూడా పాపమే అనే వీడియో ఓపెన్ అయింది. ఇది నాకు ఒకసారి భయమైంది. వెంటనే కాపీ పెన్ను పట్టుకొని ఆ రూమ్లోకి పోయి రాస్తే ఒక 5 నిమిషాలలో మొత్తం పాట వచ్చింది. 5 నిమిషాలు రాసి 5 నిమిషాలు రికార్డ్ చేసి నా గ్రూప్లో పెట్టిన. అంటే ఇది నా గొప్పతనం కాదు, నీ నిమిత్త మాత్రాన్ని. అక్కడ జరిగింది ఏదో అనేది నాకు అర్థమవుతుంది. అంటే ఎంత బాగా మన గురువులు మనం మైండ్ చేస్తారో నా అనుభవంతో చెప్తున్నా. ఆధ్యాత్మికత వైపు ఒక్క అడుగు మనం వేస్తే
99 అడుగులు వాళ్ళు మనల్ని పైకి లాగి ఉన్నత స్థితిలో ఉంచడానికి మాస్టర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇది నిజం, ఇది సత్యం, ఇది నా అనుభవం. మీరు మీ అనుభవంలోకి తెచ్చుకోండి. అప్పుడు నిజంగా ఒక దివ్యమైన జీవితాన్ని గడుపుతాం. మనం ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు మనకు నిజంగా అర్థమవుతుంది ఇక్కడ అసలు మనకు అన్యంగా ఏం లేదు, అతీతంగా ఏం లేదు, మనమే దేవుడివి. మనం తెలుసుకోగలవక మనల్ని మనమే పూజించుకుంటాం. అహం బ్రహ్మాస్మి అంటే అందులో మనం లేమా? ఉన్నాం కదా. మనమే దేవుళ్ళమో ఎక్కడో ఎత్తుకుతున్నాం. ఎవరిని నీవని వెతకడమేలా, నీలో ఉన్నది నీవే కాదా. ఎక్కడున్నావు నువ్వు? నీలో ఉన్నదే నువ్వు. మనం ఒక కొబ్బరి నుండి కొబ్బరి నూనె ఎట్లా తీస్తామో, వేరుశనగ నుండి వేరుశనగ నూనెను ఎట్లా తీస్తామో అట్లా ఈ మేను నుండి ఆ మేను వేరు చేయాలి. అది ఈ ధ్యానం ద్వారా సాధ్యం. చివరిగా నేను చెప్పేది ఒకటే, మనం అందరం కూడా ఈ భూమి అనే రంగస్థలంలోకి రకరకాల పాత్రలు పోషించి ఎన్నో అనుభవాలు పొంది ఒక పండగ చేసుకోవడానికి వచ్చిన భూలోక యాత్రికులం మనం. నిజంగా మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టే రోజంటూ వస్తే ఒక చిటికేసినంత ఈజీగా ఒక బండిలో ఒక పిల్లవాడు 10వ తరగతి పూర్తి చేసి ఎంత ఉత్సాహంగా కొత్తగా నేర్చుకోవాలని కాలేజీకి వెళ్తాడో అంత సంతోషంగా అంత ఆనందంగా మనం వెళ్ళాలి. అదే నిజమైన ఆత్మజ్ఞానం. అంతకు మించింది ఏం లేదు. ఈ బ్రహ్మం అనేది ఎక్కడో లేదు. మనకు వేమన స్పృశించని ఏరియా లేదు. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబరంగ తాని బట్ట బయలు తన్నుదానిరిగిన తాని పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. అసలు బ్రహ్మం ఎక్కడో లేదు. మనం తెలుసుకున్నాం అనుకో, తను తాను ఎరిగిన తానే బ్రహ్మం. కాబట్టి మనం తెలుసుకుంటే నిజంగా ఈ ప్రపంచం ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. నిజమైన జీవిత ఆనందాన్ని పొందుతాం మనం. ఈరోజు ఈ పౌర్ణమి సందర్భంగా మీలాంటి గొప్ప జ్ఞానులతోని నా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు పరమాత్మ స్వరూపాలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ.